యూకే వచ్చాక నేను ఇండియాకి ఆల్మోస్ట్ 3, 4 టైమ్స్ వెళ్ళొచ్చుంటాను. కానీ ఈ జర్నీ చాలా బెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడూ నేను, అన్నయితే అలోన్‌గా వెళ్ళేవాళ్ళం. కానీ ఈ జర్నీ స్పెషాలిటీ ఏంటంటే పక్క సీట్‌లో ఒక అంకుల్ అయితే ఉన్నారు. హి జస్ట్ లుకింగ్ లైక్ సిమిలారిటీస్ ఉంటాయి కదా! మా డ్యాడీలా అనిపించారు. మా డ్యాడీతో ఆడుకునే అదృష్టం నా కొడుక్కి లేదు కాబట్టి చాలా సార్లు చాలా ఫీల్ అయ్యాననమాట నేను. ఈ జర్నీలో ఏంటంటే వాడిని అంకుల్ ఎంత బాగా హ్యాండిల్ చేశారంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఫ్లైట్ దిగే వరకు 3 అవర్స్ ఆ అంకుల్‌తోనే ఆడుకున్నారనమాట. చూస్తున్నారు గదా! నిజంగా తాత మనవళ్ళ బంధం అనేది ఒక ఎమోషన్ గదా! నాకైతే ఎంత బాధేస్తుందంటే డ్యాడీ లేరని చెప్పి. ఉంటే నా కొడుకుని ఎంత బాగా చూసుకునేవారో కదా! నా మనవడు అని చెప్పి. ఆయన చూస్తుంటే నిజంగా నాకు మా నాన్న అయితే గుర్తొచ్చారనమాట. అందుకే ఈ జర్నీ అనేది నాకు చాలా బెస్ట్ అంటే చాలా మెమరబుల్ అనిపిస్తుంది. అందుకే అంటారు ప్రతి ఆడపిల్లకి పుట్టిండ్లనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అమ్మా, నాన్న ఉండాలి ప్రతి ఆడపిల్లకి. పెళ్ళైన, పిల్లలున్నా ఆ అమ్మా, నాన్న ఉన్నప్పుడున్న సంతోషమే వేరనిపిస్తుంది. ఏ బాధొచ్చినా, ఏ కష్టమొచ్చినా మనకంటూ చెప్పుకోవడానికి అమ్మా, నాన్నే వాళ్ళుండాలి. హస్బెండ్ ఎంత మంచి వాళ్ళైనా సరే అమ్మా, నాన్న లేని లోటు లోటుగానే ఉంటుందనేది నా అభిప్రాయం. మరి మీరేమంటారు? కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.